హాయ్ నమస్తే, వెల్కమ్ టు వరంగల్ టీవీ. ఈరోజు మనం ధర్మసార్ గ్రామంలో ఉన్నాము. మీ అందరికీ తెలిసిందే, గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ధర్మసార్లో రెండో విడత ఎలక్షన్ ఉంది. ఈరోజు మనం ఈ గ్రామంలో దాదాపు 9 మంది అభ్యర్థులుగా ఉన్నారు. ఒక అభ్యర్థిని మనం కలవబోతున్నాం, ఇండిపెండెంట్ క్యాండిడేటు బక్క వజరం గారితో. మేడం నమస్తే. మేడం మేడం ప్రచారం ఎలా సాగుతుంది మేడం? ప్రచారం సాగుతుందండి. ఓకే, సంతృప్తిగా సాఫీగా కామ్గా సాగుతుంది. ఓకే. ఇప్పుడు మెయిన్గా మీ గురించి నాకు తెలిసింది ఏంటంటే మీరు చాలా ఎడ్యుకేటెడ్. ఇంకోటి ఏంటంటే 35 years గవర్నమెంట్ సర్వీస్ మీరు పబ్లిక్ సేవ చేశారు. మరి రిటైర్డ్గా అందరూ మామూలుగా ప్రైవేట్ లైఫ్ పర్సనల్ లైఫ్లో ఉంటారు కదా, మీకు ఎందుకు అట్లా సర్పంచ్గా నిలబడాలనిపించింది మీకు? నాకు అసలు సర్వీస్ ఉన్నప్పుడు కూడా ఐ వెయిట్ ఫర్ దిస్ ఛాన్స్, బట్ నాకు ఎప్పుడు రాలేదు. కానీ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత అది మేము ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం కావచ్చు, లేకపోతే భగవంతుని నిర్ణయం కావచ్చు. కాబట్టి ఇలాగా అవకాశం దొరికింది. సర్పంచ్ అంటే అంత ఈజీ కాదు. పబ్లిక్ మిమ్మల్ని రాత్రి పగలు 24/7 మిమ్మల్ని మీ సర్వీసెస్ని డిజర్వ్ చేస్తారు, అడుగుతారు, పని చేసుకుంటారు. మరి మీరు డెలివరీ చేసే పరిస్థితిలో ఉన్నారా? ఐఎమ్ రెడీ టు సర్వ్ 24 hours. 24 గంటలు నేను ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉండి ఇష్టపూర్తిగా నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నాను. ఇప్పుడు మన గ్రామ ప్రజలు, ధర్మసార ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఏంటి? ధర్మసార ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ప్రస్తుతము మినిమం రోడ్స్, డ్రైనేజీ, వాటర్ సప్లై, హాస్పిటల్స్, కొన్ని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్, స్కూల్లో ప్రాబ్లమ్స్, ప్రాపర్ గ్రౌండ్ లేకపోవడం, లేకపోతే ప్రాపర్ టీచింగ్ స్టాఫ్ లేకపోవడం. స్టాఫ్ సరిగా లేకపోతే మా శాయశక్తుల ప్రయత్నం చేసి మంచి స్టాఫ్ని తెప్పించి అధికారులతో మాట్లాడి నేను మంచి స్టాఫ్ని వేసి విద్యను అభివృద్ధి పరచగలుగుతాను. వాళ్ళది మిడ్ డే మీల్స్, తర్వాత వాళ్ళకి టిఫిన్ పెడతారు, అవన్నీ శుభ్రంగా ఉన్నాయా లేదా, ప్రాపర్గా సర్వ్ చేస్తుందా లేదా, అవన్నీ అబ్జర్వ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మన మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ కార్పొరేషన్కి ధర్మసార్ చాలా దగ్గరలో ఉంటుంది. కానీ అన్ని మిగతా గ్రామాలను కంపేర్ చేసుకుంటే ధర్మసార్ ఏ రకంగా అయితే డెవలప్ కాలేదు, ఇంతవరకు అయితే కాలేదు. దానికి కారణం ఏమనుకుంటారు మీరు? దానికి కారణం అంటే ఇప్పుడు మనం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే మున్సిపల్ పరిపాలన ఎక్కడి వరకు వచ్చిందంటే నాకు తెలిసి మడికొండ వరకు వచ్చింది. కాబట్టి మడికొండ ధర్మసాగర్ నో ఫార్, పెద్ద దూరం ఏమి లేదు, విత్ కోపుల్ ఆఫ్ కిలోమీటర్స్ అనుకుంటా. కాబట్టి నేను తప్పకుండా మనకు మున్సిపాలిటీలో ఉన్న ప్రతి సదుపాయం, ప్రతి అవసరం మన గ్రామానికి తీర్చేటట్టు నేను సంబంధిత అధికారులతో కలిసి మనకు గ్రామ పంచాయతీకి అలాట్ అయిన బడ్జెట్తో అవసరమైతే నేను కూడా నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి, నాకు పెన్షన్ ఉంది, నేను ఆఫీసర్ని కాబట్టి నాకు ఎక్కువ పెన్షన్ ఉంటుంది. కాబట్టి నేను ప్రయత్నం చేసి నేను చేయగలుగుతాను. మున్సిపల్ అధికారులతో శానిటేషన్ కానీ, మోరీలు అంటే శుభ్రపరచడం కానీ, తర్వాత రోడ్లు కానీ, తర్వాత చెత్త చెదారం బయట ఏం లేకుండా, మురుగు కాలువలు కానీ, గుంటలు కానీ అలాంటివి ఏం లేకుండా ఉన్న స్టాఫ్ తోటి చక్కగా సహకరించి నేను పనులు చేయించగలను. నాకు తెలిసి మన ధర్మసార్ గ్రామానికి గ్రామ సర్పంచ్ ఎలక్షన్ లాస్ట్ కావచ్చు. ఎందుకనంటే రానున్న రోజుల్లో జీడబ్ల్యూఎంసీలో విలీనం అయ్యే అవకాశం ఉంది. సో మీకు సర్పంచ్గా ఒకవేళ ప్రజలు అవకాశం ఇస్తే మీరు ధర్మసార్కి మీ విజన్ ఏంటి, మీ ఫోకస్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అంటే ప్రజలకి ఎలాంటి సేవలు మీరు అందించాలనుకుంటున్నారు? నేను ధర్మసార్కు ప్రెసిడెంట్ అయితే నేను విజయవంతం ఫస్ట్ విద్య, ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ మన దగ్గర ఓన్లీ ఇంటర్మీడియట్ వరకు ఉంది, నో డిగ్రీ కాలేజ్ కూడా లేదు. మన ఇక్కడ ఆడపిల్లలు, మగపిల్లలు ఈవెన్ చిన్న డిగ్రీ చదవడానికి సిటీకి వెళ్తున్నారు, హన్మకొండ, వరంగల్. కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా గవర్నమెంట్ తోటి పరిష్కారం చేసి విజ్ఞప్తులు సమర్పించి పబ్లిక్ తోటి తీసుకొని ఒక మినిమం కనీసం ఒక డిగ్రీ కాలేజ్ అయిపోయాలని ఆశ ఉంది. కాబట్టి ఆ కాలేజీలో సరైన బిల్డింగు, వసతులు అన్నిటితో పాటు చేయడానికి గవర్నమెంట్ సహకరించాలని నేను కోరుతూ గవర్నమెంట్ తోటి అడుగుతాను. ఇంకోటి స్కూల్స్ కూడా ప్రాపర్ బిల్డింగ్స్ ఉండాలి. పిల్లలకు ఇప్పుడు టిఫిన్స్, మిడ్ డే మీల్స్, స్టాఫ్ ఎట్లా అటెండ్ అవుతున్నారు, వెదర్ ప్రాపర్ స్టాఫ్ ఉందా లేదా, అంటే టీచింగ్ చేసేది ఇప్పుడు ఆ కోర్సు వరకు చేసే మంచి స్టాఫ్ ఉందా లేదా, లేకపోతే టీచర్స్ సరిగా పని చేయకపోతే నెగ్లిజెన్స్ చేస్తే నేను ప్రయత్నం చేస్తాను సంబంధిత విద్యాధికారులతో చేసి మంచి మార్పు చేసి మంచి టీచర్లను ఏర్పాటు చేయడానికి చేస్తాను. మంచి క్రీడలు పిల్లలకు ఆసక్తి కొరకు ఈవినింగ్ మంచి, తర్వాత మన ఇండిపెండెన్స్ డే లేకపోతే స్వాతంత్ర దినం ఆ టైంలో మంచి కల్చరల్ యాక్టివిటీస్
పిల్లలకందరికీ అయ్యేటట్టు పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఏ రంగంలో వాళ్ళకి నైపుణ్యత ఉన్నదో ఆ రంగంలో వాళ్ళని డెవలప్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. తర్వాత నెక్స్ట్ డ్రైనేజ్, మోరీలు అవన్నీ ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే సంబంధిత స్టాఫ్ తోటి డిలే కాకుండా వాళ్ళు ప్రాపర్గా డ్యూటీ చేసేటట్టు చూసుకొని అవి ఎప్పుడు నీట్గా పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ కూడా మంచి డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు సప్లై చేయడానికి నల్లాలు ఎక్కడైతే రాలే ఇమీడియట్ మనకు వినతి వచ్చిందంటే ఇమీడియట్గా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ మీ విజన్ కాకుండా ధర్మసాగర్కి ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఏంటి అని అంటే లోకల్ టూరిజంని డెవలప్ చేసే ఒక మంచి స్పాట్ ఉంది మీ దగ్గర. దాని గురించి మీ విజన్ ఏంటి? విజన్ తప్పకుండా ఉందండి. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అని చెప్పొచ్చు. అంటే అన్నిటికంటే ముందు ఉన్న విజన్ అంటే డెవలప్ చేసే విజన్లో అదొక, ఎందుకంటే మీకు లోకల్గా ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ అవుతుంది. మీ గ్రామ పంచాయతీ కూడా ఎకానమీ అనేది మీకు చాలా తోడవుతుంది డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవడానికి. కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్, టూరిజం డెవలప్మెంట్ అంటే మన ధర్మసాగర్ అది లేక్ కాదు, నియర్ టు సముద్రం. ధర్మసాగర్ అంత సముద్రం అంత పెద్దగా ఉంది. అది దాన్ని లేక్ అంటారు, చెరువు అంటారు, కానీ చెరువు కాదు, సముద్రం అంత ఉంది అక్కడ. ఇప్పుడు ఈ ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నది ఒక చూడడానికి చాలామంది ఇప్పటికే వస్తున్నారు టూరిజం. ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా దాన్ని డెవలప్మెంట్ చేసి గవర్నమెంట్ తోటి ఎన్ని వసతులు అక్కడ, షెల్టరు వచ్చిన వాళ్ళకు, లేకపోతే భోజనం ఏదైనా స్నాక్స్ అరేంజ్ చేయడానికి పిల్లలకు, అక్కడ ప్లే గ్రౌండ్స్. తర్వాత మనకు ఊర్లో ఏంటంటే సద్దుల బతుకమ్మ, తర్వాత ఇలాంటి ఫెస్టివల్స్ వస్తాయి. వచ్చినప్పుడు అక్కడనే ఫెస్టివల్ చేసుకునేటట్టు అక్కడంతా తీర్చిదిద్ది మహిళలకు ఏం లేకుండా మంచి ప్రొటెక్షన్ తోటి మన పోలీస్ ఫోర్స్ అవసరం ఉన్న వాటిని పెట్టి మంచిగా పండుగలు కూడా అక్కడనే జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను నేను. ఇక మన ధర్మసాగర్ ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఎలక్షన్ గురించి? ధర్మసాగర్ గురించి, ఎలక్షన్ గురించి ప్రత్యేకమైన సందేశం అంటే ఎవరైనా మంచి అభ్యర్థిని, అంటే పని చేయగలిగే అభ్యర్థిని, అర్హతలు ఉన్న అభ్యర్థిని, విద్యా అర్హతలు ఉన్న వారికి. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఆఫ్ విలేజ్ వాళ్ళకే చదువు రాకుంటుంటే వాళ్ళకు ఎవరిని అప్రోచ్ కావాలి, ఏ పని చేయాలి, హౌ టు కంక్లూడ్ అంటే దాన్ని ఎట్లా ముగించాలి అనేది తెలియదు. వాళ్ళకు ఫండ్స్ తేవడం కూడా తెలియదు. ఇప్పుడు అవసరమైతే కలెక్టర్ దగ్గర ఎవరైనా మన అధికారులు ఉన్నారు, లేకపోతే ప్రజాపాలకులు ఉన్నారు, వాళ్ళ అండదండలతోటి అన్ని పార్టీలను సమన్వయం చేసుకొని వాళ్ళతోటి మనకు ప్రభుత్వం ద్వారా, మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా వచ్చే బెనిఫిట్లన్నీ మ్యాక్సిమం పూర్తిగా మన మండలానికి తేవాలని నా ఆకాంక్ష. ఆ రకంగా మీరు కూడా మంచి అభ్యర్థిని, అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థిని ఎంచుకోండి. నేను మాత్రం నా జీవితకాలపు కోరిక ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి నాకు ఈ అవకాశం నేను అనుకుంటున్నాను, బహుశా గ్రామానికి సేవ చేయడానికి భగవంతుడే ఇచ్చిండు అనుకుంటున్నా, ఈవెన్ నేను పార్టిసిపేట్ అయినా కానీ. కాబట్టి నన్ను ఓటేసి గెలిపించండి. గెలిపిస్తే మీ పని సాధ్యమైనంత వరకు అప్పటిదప్పుడు అక్కడ చేసి, ఎంత పెద్ద పని అయినా ఒక నెల రోజులు టైం పట్టకుండా చేసి సంపూర్తి చేసి ప్రజలకు సేవ అందిస్తానని కోరుకుంటున్నాను. అమ్మ, వరంగల్ టీవీకి వెళ్ళి మీకు అంతా ఆల్ ద బెస్ట్. చాలా సంతోషం మీతో మాట్లాడినందుకు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.